అంకుల్ నా వాచ్ పని చేయట్లేదు, ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. ఛార్జింగ్ పెట్టావా? పెట్టాను. ఎక్కుతుందా ఛార్జింగ్? వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. ఈరోజు మన దగ్గరికి అయితే ఒక స్మార్ట్ వాచ్ రిపేర్కి వచ్చింది. అదైతే ఆన్ కావట్లేదు ఎంత ప్రెస్ చేసినప్పటికీ. మేబీ వాటర్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అంటే మామూలుగా రిస్ట్కి వేసుకుంటాం కదా, స్వెట్ వల్ల వాటి వల్ల బటన్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఏదన్నా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మీరు కూడా ఒకవేళ స్మార్ట్ వాచ్ వాడుతున్నట్లయితే మీకు చిన్న టిప్ చెప్తాను, అది వాడండి. అదేంటంటే మామూలుగా రిస్ట్ వాచ్ మామూలుగా టైట్గా వాడతారు కొంతమంది, టైట్గా బిగిస్తారు హ్యాండ్కి. అలా బిగించినప్పుడు ఆ స్వెట్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం స్మార్ట్ వాచ్ వరకు మాత్రం లూజ్గా వేసుకోండి. ఆ లూజ్గా ఉంటే స్వెట్ మ్యాక్సిమం పట్టదు. ఒకవేళ పట్టినా కూడా లోపలికి వెళ్ళే అంత ఇది ఉండదు, ఆటోమేటిక్ డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఇది స్మార్ట్ వాచ్ వాడే వాళ్ళకి మాత్రం కొంచెం స్వెట్ తగలకుండా చూసుకోండి. అంటే కొంచెం లూజ్గా వేసుకోండి వాచ్. చూడండి ఇలా ఉంటుంది స్మార్ట్ వాచ్. లోపల ఆ వైట్గా ఉండేది వచ్చేసి బ్యాటరీ. ఈ డిస్ప్లే రిమూవ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ వాచ్ రిపేర్ చేయడంలో అతిపెద్ద కష్టం ఆ డిస్ప్లేని మనం సేఫ్గా రిమూవ్ చేయడమే. మ్యాక్సిమం చాలా వరకు కొన్ని డ్యామేజ్ కూడా అయిపోతాయి రిమూవ్ చేసేటప్పుడు. సో వాచ్ డిస్ప్లే రిమూవ్ చేయాలంటే కొంచెం నిదానంగా రిమూవ్ చేసుకోండి. ఇదండి స్మార్ట్ వాచ్ యొక్క డిస్ప్లే. చూడండి ఎలా ఉందో. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఇంటర్నల్ స్విచ్ స్మార్ట్ వాచ్కి. అది పనిచేయకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ అనేది ఆన్ కావడం లేదు. ఒకసారి దాన్ని రిమూవ్ చేసి దాని సంగతి ఏందో తెలిచేద్దాం. ఇవి చిన్న చిన్న వస్తువులు కాబట్టి తీసినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదన్నా ఒక్క స్పేర్ మిస్ అయినా కూడా మనం ఎక్కడెక్కడ ఎతికినా కూడా దొరకవు మనకి. సో వాటిని ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఆ స్విచ్ లోపల. అది చూసారా కొంచెం గ్రీనిష్గా అయ్యి ఉంది కనెక్టర్స్ దగ్గర. అంటే అది స్వెట్ వల్ల వాటర్ వల్ల అయితే అది డ్యామేజ్ అయింది. అందువల్ల అట్లా గ్రీనిష్గా అయిపోయింది. కాపర్ కదా, అట్లా అయిపోద్ది. సో మనం ఒకసారి దాన్ని క్లీన్ చేసి పని చేస్తుందేమో చెక్ చేద్దాం. కంప్లీట్గా అయితే క్లీన్ చేసేసాము. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫిట్ చేసి. ప్రెస్సింగ్ అయితే నీట్గానే వస్తుంది, కానీ వర్క్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకసారి డిస్ప్లే బిగించి పనిచేస్తుందా లేదా చూద్దాం. ఇదైతే పని చేయట్లేదు, గట్టిగా ప్రెస్ చేసినా కూడా పని చేయడం లేదు. అంటే ఇంకా బటన్ పోయినట్టే, ఇంకా బటన్ రీప్లేస్ చేయాల్సిందే. ఈ బటన్ అయితే బాగా వాటర్ డ్యామేజ్ అయ్యి పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది. అందువల్లే మనం క్లీన్ చేసినా కూడా ఇది పని చేయలేదు. ఇంకా బటన్ అయితే రీప్లేస్ చేసేద్దాం. ముందుగా ఒకసారి ఈ కనెక్టర్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం. కనెక్టర్స్ నీట్గా క్లీన్ అయిపోయాయి కాబట్టి ఇంకా బటన్ కొత్తదైతే వేసుకుందాం. Ini
ఉన్నా నా వీడియో చేస్తాను ఉండు. ఫైనల్గా మన వాచ్ అయితే ఆన్ అయిపోయింది, కంప్లీట్గా వర్క్ చేస్తుంది, బటన్ వర్క్ చేస్తుంది, ఇంకా రోలింగ్ కూడా వర్క్ చేస్తుంది. ఒకసారి రోలింగ్ కూడా చెక్ చేద్దాం. రోలింగ్ చెక్ చేస్తుందా? ఓకే, రోలింగ్ కూడా వర్క్ చేస్తుంది. డన్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నా అడ్రస్ కావాలంటే చివరిలో నా విజిటింగ్ కార్డ్ పెడతాను, చూసేయండి, వచ్చేయండి, చేసేద్దాం ఏదైనా సరే. ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయితే అయింది, ఏమీ అనుకోకండి, కొంచెం బిజీగా ఉన్నాను. ఇక నుంచి అయితే వీడియోస్ కుమ్మేద్దాం. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఏదైనా అన్బాక్సింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. న్యూ ఇయర్కి ఏ వీడియో చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు ఏదైనా సజెషన్ ఇచ్చే పని అయితే ఏంటి, మీరు సజెషన్ ఇవ్వాల్సిందే. న్యూ ఇయర్కి ఏ వీడియో చేద్దామో కామెంట్స్లో చెప్పండి, చేసేద్దాం. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ. మన ఛానల్లో ఏ వీడియో రావాలో మీరు కాకపోతే ఇంకెవరు డిసైడ్ చేస్తారు? డిసైడ్ చేసేయండి, చేసేద్దాం. అంకుల్ వాచ్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్, దీనికోసం నెల్లూరు అంతా తిరిగాను, ఎవరు చేయనన్నారు, మీరు చేసి ఇచ్చారు. మీరు కూడా చేస్తారో చేయరో అని డౌట్ గా ఉంది. థ్యాంక్ యూ అంకుల్. ఓకే.